ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖ లోక్సభ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా తయారయ్యాయి. దశాబ్ద కాలం తర్వాత బహుముఖ పోటీ కావడంతో విశాఖ ఫలితంపైనే అందరూ చర్చించుకునే పరిస్థితి. టీడీపీ వైఎస్ఆర్సీపీల నుంచి బడా పారిశ్రామికవేత్తలు రంగంలో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి పోటీకి దిగారు. జనసేన నుంచి క్లీన్ ఇమేజ్ ఉన్న బ్యూరోక్రాట్ లక్ష్మీనారాయణ ప్రజా తీర్పును ఆశిస్తున్నారు. విశాఖ ఓటర్లకు ఈసారి ఎన్నికలు అగ్ని పరీక్ష పెడుతున్నాయి. సామాజిక వర్గాల సమీకరణాలకు అతీతంగా పోటీ జరిగితే తప్ప అంతిమ ఫలితం అంతుపట్టే అవకాశాలు కనిపించడం లేదు. విశాఖపట్నం జిల్లా రాజకీయంగా ఎంతో కీలకమైంది. పార్లమెంటరీ నియోజకవర్గంగా ఏర్పాటైన నాటి నుంచి టీడీపీ ఆవిర్భావం వరకు ఇది కాంగ్రెస్ కోట. ఆ తర్వాత నుంచి విశాఖ టీడీపీ కంచుకోటగా మారింది. భౌగోళికంగా 42% అడవులు, 36% సేద్యభూమి ఉన్న ప్రాంతం. జిల్లా వాసుల్లో 70% మందికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జిల్లాలో విస్తరించి ఉన్న 132 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 11 మండలాల్లో 59 మత్స్యకార గ్రామాలున్నాయి. తీర ప్రాంతంతో పాటు తాండవ, రైవాడ, శారదా నదులు వ్యవసాయ సాగుకు దోహదం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటే నగర జీవనం వైవిధ్యమైంది. పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం, వలస ప్రజలు ఎక్కువ. జాతీయ పార్టీలకు సైతం ఆదరణ ఉంది. గతంలో కాంగ్రెస్ బీజేపీలు సత్తా చాటాయంటే అదే ప్రధాన కారణం. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు తోడు జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ వంటి ప్రాంతీయ పక్షాలు సైతం ఇక్కడ పాగా వేసేందుకు ఊవిళ్లూరుతున్నాయి. రాజకీయంగా అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నాయి. 1962 నుంచి నియోజకవర్గంలో రాజకీయాలని ఓసారి పరిశీలిస్తే ఇక్కడ అత్యధికంగా 11 సార్లు కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. 1962 ఎన్నికల్లో విజయనగరం మహారాజా నెగ్గారు. 1967లో ప్రోగ్రెసివ్ ఫ్రంట్ తరపున తెన్నేటి విశ్వనాథం గెలిచారు. ఆ తరువాత 1984 వరకు కాంగ్రెస్ పార్టీనే గెలుస్తూ వచ్చింది. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత 1984లో భాట్టం శ్రీరామ్మూర్తి విజయం సాధించారు. 1991, 1999లో కూడా టీడీపీ నుంచి ఎంవీవీఎస్ మూర్తి విజయం సాధించారు. 2009 జమిలీ ఎన్నికలు విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో తొలిసారి త్రిముఖ పోటీకి వేదికయ్యాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీలు హోరాహోరీగా తలపడ్డాయి. కాంగ్రెస్ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి 66,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైఎస్ ప్రభంజనం, కాంగ్రెస్ ప్రభుత్వం పలు పారిశ్రామిక సంస్థల బలోపేతానికి చేసిన కృషి ఆ పార్టీ అభ్యర్థి విజయానికి దారులు వేశాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిన ప్రజారాజ్యం అభ్యర్థి పల్లా శ్రీనివాస్ 3,02,226 ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. టీడీపీ అభ్యర్థి ఎంవీవీఎస్ మూర్తి 2,23,117 ఓట్లతో మూడో స్థానంతో సర్దుకున్నారు. బీజేపీ కేవలం 30,000 ఓట్లను మాత్రమే సాధించి డిపాజిట్ సైతం కోల్పోయింది. 2014లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి హరిబాబు గెలిచారు. ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసిన బీజేపీకి 5,66,832 ఓట్లు పోలయ్యాయి. రెండో స్థానంలో నిలిచిన వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు 4,76,344 ఓట్లు పోలయ్యాయి. 90,488 ఓట్ల మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థి హరిబాబు విజయం సాధించారు. 2019 ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకును దాదాపు కొల్లగొట్టిన వైఎస్ఆర్సీపీ బలీయమైన శక్తిగా ఎదిగింది. విశాఖ లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలైన గాజువాక, విశాఖ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఎస్కోట, భీమిపట్నం నియోజకవర్గాల్లో ఈ పార్టీకి అనుకూల ఓటు బ్యాంకు 4.5 లక్షలకు పైగా ఉందనేది కేడర్ అంచనా. తాజా ఎన్నికల్లో అది మరింత పెరగనుందని భావిస్తోంది. గత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి నిలబడటం, నరేంద్ర మోదీ గాలివేయడంతో వైఎస్ఆర్సీపీ బలమైన ఓటు బ్యాంకున్న ఓటమి చవిచూసింది. ఈసారి టీడీపీ, జనసేన వేరుగా పోటీ చేయడం, బీజేపీ సంప్రదాయ ఓట్లు ఆ పార్టీకి పడితే విజయం తమదే అవుతుందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ అంటున్నారు అంటే ఎవరికి ఒక మాట మీద నిలబడి ఇది కానీ ఏమి కానీ లేవు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్తున్నారు, ఏ రోజైనా సరే కేంద్ర ప్రభుత్వంలో మనం మద్దతు ఇచ్చేది మనకు ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళకే మనం మద్దతు ఇద్దాం, ఇంకేమి లేవు అని చెప్పి చెప్పున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో రాబోయే ఎన్నికల్లో ఎవరికి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే సూచనలు కనిపించట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మన ఏపీ నుంచి 25 స్థానాలు మనం మద్దతు ప్రకటించి వాళ్ళని గట్టిగా మనం డిమాండ్ చేసి మన హోదా సాధించుకుని మనకు కావాల్సిన మనం చేయించుకోవడంలో మనం గెలవగలమనే ఉద్దేశంతో మా ఉద్దేశం ఉంది. ఈసారి అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. జనసేన అభ్యర్థి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై ఓటర్ల దృష్టి ఉంది.
మంచి ఐపీఎస్ అధికారిగా తనకంటూ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం, జగన్ కేసుల విషయంలో ఆయన నిబద్ధత ప్లస్ అవుతాయని ఆ పార్టీ క్యాడర్ భావిస్తోంది. పార్టీ పరంగా జనసేన అనేక హామీలతో మేనిఫెస్టో సైతం విడుదల చేసింది. 2009 ఎన్నికల్లో పీఆర్పీ 2వ స్థానంతో సర్దుకున్న ఈసారి జనసేన మొదటి స్థానంలో నిలుస్తుందన్న అంచనాలున్నాయి. తటస్థ ఓటర్లు, స్వింగ్ ఓటర్లు తన వైపే ఉంటారనేది లక్ష్మీనారాయణ సహా పవన్ కళ్యాణ్ అంచనా. అదే జరిగితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఒక ఎస్ఐటీ ఏర్పాటు చేయడం జరిగింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ భూ కబ్జాలు, మాఫియాలు వీటన్నిటి గురించి ఒక ఎస్ఐటీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజలందరూ ఏ ప్రాంతంలో అయితే ఉందామని కోరుకుంటుంటారో అటువంటి సమయంలో ఇక్కడున్న భూ విలువలు పెరిగిపోతాయి. చాలామంది కనిపిస్తుంది ఇక్కడ మనం భూమిని తీసుకోగలిగితే దాని మీద చాలా బిజినెస్ మనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చాలామంది ఉంటారు. కాబట్టి దీన్ని కొంతమంది శక్తులను వాడి ప్రజలను భయపెట్టి ఆ భూములు లాక్కోవడం ఇట్లాంటి పనులు కూడా చేస్తుంటారు. నేను విన్నది ఏంటంటే ఇక్కడ మంచి లైబ్రరీకి ఒక ప్రదేశం అలోకేట్ చేస్తే, ఒక కేటాయిస్తే ఆ కేటాయింపును పక్కకు తప్పించి ఆ భూమి ఇప్పుడు వేరే వాళ్ళ చేతిలో ఉందని చెప్పి కూడా ఇప్పుడే ప్రజలు నాకు చెప్పడం జరిగింది. ఇందులో చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద వ్యక్తులు, అంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు, మంత్రులుగా ఉన్నవాళ్ళు. కాబట్టి ఇటువంటి ప్రజలకు సేవ చేస్తామని చెప్పుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా ఈ భూమాఫియాలోకి ఉండిపోతే మరి ప్రజలకు ఎవరు న్యాయం ఇస్తారండి? అందుకని పవన్ కళ్యాణ్ గారు నేను జనసేన పక్షంలో జాయిన్ అయిన తర్వాత అన్నారు, విశాఖపట్నంకి మీరు కొత్త వాళ్ళుగా తయారవ్వాలి, వాళ్ళందరికీ మీరు భరోసా ఇవ్వగలగాలి, వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలి, అందువల్ల మీకు ఈ పార్లమెంట్ సీట్లో మీరు నిలబడాలని చెప్తే ఇక్కడికి వచ్చి నేను నిలబడుతున్నాను. అయితే జేడీ రాజకీయాలకు కొత్త కావడం, జిల్లాలో జనసేన పార్టీ నిర్మాణం పూర్తిగా జరగకపోవడం, స్థానిక కాపు నేతలు చాలా మంది జనసేనలో లేకపోవడం మైనస్ కావచ్చన్న వాదన ఉంది. టీడీపీ విశాఖ లోక్సభలో గెలిచింది 3 సార్లే అయినా ఓటు బ్యాంకు బలంగానే ఉంది. అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేసి గెలిపించడానికి సమిష్టిగా కృషి చేయడం జరుగుతూ వస్తోంది. తాజా రాజకీయాల్లో టీడీపీ నుంచి గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచిన ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీభరత్ ఈసారి ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగాడు. యువకుడైన శ్రీభరత్, 2 తాతలు ఎంవీవీఎస్ మూర్తి, కావూరి సాంబశివరావుల రాజకీయ వారసత్వం ప్లస్ పాయింట్. గీతం విద్యా సంస్థల చైర్మన్ శ్రీభరత్ రాజకీయ అరంగేట్రం జరిగిన విద్యావకాశాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. విశాఖ భూమాఫియా సెగ తగలకపోతే టీడీపీ ఒడ్డున పడే అవకాశాలుంటాయి. మనం చేసిన పని గత 5 ఏళ్ళుగా అందరు చూశారు కాబట్టి ఎక్కువ ఎవరు అడగట్లేదండి. చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న నమ్మకం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఏవైతే ఇంకా మిగిలిపోయిన స్థానిక సమస్యలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు తీర్చుతారనేది ఒక నమ్మకం నాకు కనపడుతుంది. సో ఎవరు మమ్మల్ని వచ్చి ఇది చేయలేదు లేకపోతే ఇది చేయాలి అని అడగట్లేదు. వాళ్ళందరూ ఏంటంటే నవ్వుతూ మీరే రండి, మీరు ఎప్పుడు మాకు యాక్సెసిబుల్గా ఉన్నారు, మీరు యాక్సెసిబుల్గా ఉన్నప్పుడు మీ సమస్యలు ఎప్పటికీ మేము చెప్పగలుగుతాం, మీరు చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి దాని గురించి అడగట్లేదు. కానీ మా పట్ల బాధ్యత అయితే ఉంది. ఊరు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి ఖమ్మంపాటి హరిబాబు ఈసారి పోటీకి దూరం కాగా ఆయన ప్లేస్లో అనూహ్యంగా మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి తెరపైకొచ్చారు. ముఖ్యంగా టీడీపీలోని కమ్మ సామాజిక వర్గం ఓట్లను చీల్చడమే లక్ష్యంగా బీజేపీ వేసిన రాజకీయ ఎత్తు అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తోంది. చిన్నమ్మగా విశాఖ ఓటర్లకు చిరపరిచితురాలైన ఆమె ఏ పార్టీలో ఉన్నా ఆమె సామాజిక వర్గం ఓట్లను ఆకర్షిస్తారనే టాక్ ఉంది. గతంలో పలు పారిశ్రామిక సంస్థల కీలక సమస్యల పరిష్కారానికి కృషి చేసిన అనుభవం కూడా పురంధరేశ్వరికి అదనపు బలం కానుంది. 2009-14 ఆ మధ్యకాలంలో భగవంతుడి అనుగ్రహంతో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఆనాడు లభించింది. మళ్ళీ తిరిగి ఈరోజు అంటే 2019వ సంవత్సరానికి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యురాలుగా బీజేపీ అగైన్ మోడీ నినాదం విశాఖలోనూ ఊపందుకుంటే అది పురంధరేశ్వరికి లాభించేదే అవుతుంది. అయితే ప్రత్యేక హోదా అమలు విషయంలో దోషిగా నిలబడిన బీజేపీకి ఆంధ్ర ప్రజలు అండగా ఉంటారా లేదా అనేదే అసలు ప్రశ్న. ఉత్తరాంధ్ర రాజకీయాల్ని నిర్దేశించే సత్తా ఉన్న విశాఖ ఓటరు 2019 ఎన్నికల్లో ఎవరిని ఆదరిస్తారనేది అంతుపట్టకుండా ఉంది. బహుముఖ పోరులో ఎవరి విజయావకాశాలపై వారు ధీమాగానే ఉన్నారు. అంతిమ విజేత ఎవరన్నది తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. విశాఖపట్నం లోక్సభ, పెడన అసెంబ్లీ నియోజకవర్గాల డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్ చూసాం. మరిన్ని డిపిఆర్లతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి AP 24/7 న్యూస్ ఈజ్ మూమెంట్.